పశ్చిమాసియా అగ్నిగుండంగా మారింది. ఇరాన్ అమెరికా మధ్య దశాబ్దాలుగా రగులుతున్న శత్రుత్వం ఇప్పుడు మునుపెన్నడూ లేనంత రక్తపాతానికి దారితీస్తోంది. గల్ఫ్ రీజియన్లో యుద్ధ మేఘాలు పూర్తిగా కమ్ముకున్నాయి. అమెరికా హెలికాప్టర్ను ఇరాన్ కూల్చివేయడం, దానికి ప్రతీకారంగా అమెరికా మెరుపు దాడులు చేయడం, ఆ వెంటనే ఇరాన్ ఏకంగా 3 గల్ఫ్ దేశాలపై ఏకకాలంలో క్షిపణులతో విరుచుకుపడడంతో పరిస్థితి అత్యంత భయానకంగా మారింది. అసలు స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్లో ఏం జరిగింది? ఇరాన్ ప్రతీకార దాడుల వెనుక ఉన్న వ్యూహం ఏంటి? కువైట్, బహ్రైన్, జోర్డాన్లపై జరిగిన దాడుల అప్డేట్ ఏంటి? ఇదిలా మళ్ళీ అమెరికా సెంట్రల్ కమాండ్ నేరుగా ఇరాన్ రాజధాని టెహ్రాన్పై క్షిపణులు, డ్రోన్ల వర్షం కురిపిస్తూ కీలక స్థావరాలను ధ్వంసం చేస్తోంది. అమెరికా తాజా చర్యతో పశ్చిమాసియా ప్రాంతమంతా ఒక్కసారిగా రణరంగంగా మారింది. ఈ దాడి ఎటువైపు దారి తీస్తోంది? స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ వేదికగా ఇరాన్ అమెరికాల మధ్య రేగిన ఆధిపత్య పోరు ఇప్పుడు పూర్తిస్థాయి యుద్ధంగా మారింది. అమెరికా హెలికాప్టర్ను ఇరాన్ కూల్చేయడం, దానికి ప్రతీకారంగా ఇరాన్ ఏకంగా బహ్రెయిన్, కువైట్, జోర్డాన్ దేశాల్లోని యుఎస్ స్థావరాలపై క్షిపణి వర్షం కురిపించడంతో గల్ఫ్ రీజియన్ అగ్నిగుండంగా మారింది. దీనికి ప్రతిచర్యగా ఇరాన్పై మరింత తీవ్రంగా విరుచుకుపడతామని ప్రెసిడెంట్ ట్రంప్ హెచ్చరించిన కొద్ది గంటల్లోనే అమెరికా సెంట్రల్ కమాండ్ నేరుగా ఇరాన్ రాజధాని టెహ్రాన్పై డ్రోన్లు, క్షిపణులతో భీకర దాడులు ప్రారంభించింది. ఈ పరస్పర దాడులతో పశ్చిమాసియా ప్రాంతమంతా ఒక్కసారిగా రణరంగంగా మారిపోయింది. ఒమన్ తీరంలో ఇరాన్ చమురు రవాణా చేస్తోందనే నెపంతో భారతీయ సిబ్బంది ఉన్న సెటెబేలో వాణిజ్య ట్యాంకర్పై అమెరికా దాడి చేయగా 3 భారతీయులు గల్లంతయ్యారు. ఈ చర్యను తీవ్రంగా ఖండించిన భారత్ ఢిల్లీలోని యుఎస్ దౌత్యాధికారిని పిలిపించి గట్టి నిరసన తెలిపింది. మరోవైపు స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ జలసంధిపై పెట్రోలింగ్ నిర్వహిస్తున్న అమెరికాకు చెందిన అధునాతన అపాచీ హెలికాప్టర్ను ఇరాన్ క్షిపణితో కూల్చివేయడం ఈ సంక్షోభాన్ని మరింత పెంచింది. ఈ 2 దాడుల పరంపరతో ఇరు దేశాల మధ్య దౌత్య, సైనిక శత్రుత్వం ముదిరి పూర్తిస్థాయి యుద్ధానికి దారితీసింది. అపాచీ హెలికాప్టర్ కూల్చివేతపై అమెరికా తీవ్రంగా స్పందించింది. వాషింగ్టన్ నుంచి అందిన అల్టిమేటంతో రంగంలోకి దిగిన అమెరికా సెంట్రల్ కమాండ్ గల్ఫ్ రీజియన్లోని తన యుద్ధ నౌకల నుంచి మెరుపు దాడులకు ఆదేశించింది. ఇరాన్ తీర ప్రాంతంలోని సిరిక్, కేష్మ్ దీవుల్లో ఉన్న ఇరాన్ వైమానిక రక్షణ వ్యవస్థలు, నిఘా రాడార్ కేంద్రాలు, గ్రౌండ్ కంట్రోల్ స్టేషన్లను అమెరికా క్షిపణులు క్షణాల్లో నామరూపాలు లేకుండా చేశాయి. దీనిని తాము చేసిన సమతుల్య స్వయం రక్షణ దాడిగా అమెరికా అభివర్ణించింది. అమెరికా దాడులతో వెనక్కి తగ్గుతుందని భావించిన వ్యూహకర్తలకు ఇరాన్ గట్టి షాక్ ఇచ్చింది. అమెరికా వైమానిక దాడులు జరిగిన కొన్ని గంటల్లోనే ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ ఒకే రాత్రిలో 3 వేర్వేరు దేశాలపై విరుచుకుపడింది. అమెరికా సైనిక స్థావరాలున్న బహ్రెయిన్, కువైట్, జోర్డాన్ దేశాలను లక్ష్యంగా చేసుకుని వందలాది డ్రోన్లు, బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించి పెను ప్రకంపనలు సృష్టించింది. ఈ ప్రతీకార దాడుల్లో ఇరాన్ మొదటి టార్గెట్ బహ్రెయిన్. బహ్రెయిన్లో ఉన్న అమెరికా నావికా దళానికి చెందిన అత్యంత ప్రతిష్టాత్మక 5th ఫ్లీట్ ప్రధాన కార్యాలయాన్ని లక్ష్యంగా చేసుకుని ఇరాన్ ఆత్మాహుతి డ్రోన్లతో దాడి చేసింది. అమెరికా నౌకా బలగాల గుండెకాయ లాంటి ఈ బేస్పై దాడి జరగడంతో బహ్రెయిన్ వ్యాప్తంగా యుద్ధ సైరన్లు మోగాయి. రక్షణ వ్యవస్థలు అలర్ట్ అయి కొన్ని డ్రోన్లను కూల్చివేసినా తీవ్ర నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. ఇటు కువైట్లోని అమెరికా సైనిక కార్యకలాపాలకు కేంద్రమైన అలీ అల్ సలేం ఎయిర్ బేస్ను కూడా ఇరాన్ డ్రోన్లు ముట్టడించాయి. ఈ దాడి గల్ఫ్లో ఉన్న ప్రవాసులను తీవ్ర ఆందోళనకు గురిచేసింది.
ఎయిర్ బేస్పై జరిగిన దాడిలో కూలిపోయిన డ్రోన్ శిథిలాలు పక్కనే ఉన్న నివాస ప్రాంతాలపై పడ్డంతో అక్కడ పనిచేస్తున్న ఒక భారతీయ పౌరుడు ప్రాణాలు కోల్పోయినట్లు వస్తున్న వార్తలు ఇటు భారతదేశాన్ని కూడా కలవరపెడుతున్నాయి. ఇరాన్ సరిహద్దుల నుంచి దాదాపు 1000 కిలోమీటర్ల దూరంలో ఉన్న జోర్డాన్ను సైతం ఇరాన్ వదిలిపెట్టలేదు. జోర్డాన్లోని అజ్రాక్ ఎయిర్ బేస్ను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ తన సుదూర శ్రేణి బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది. ఇక్కడ మోహరించిన అమెరికాకు చెందిన అత్యాధునిక F-35 యుద్ధ విమానాల హ్యాంగర్లను, కమాండ్ సెంటర్లను తాము విజయవంతంగా ధ్వంసం చేశామని ఇరాన్ సైన్యం క్లెయిమ్ చేస్తోంది. ఈ క్షిపణి దాడుల పరంపర కొనసాగుతుండగానే గగనతలంలో అమెరికాకు మరో గట్టి దెబ్బ తగిలింది. దక్షిణ ఇరాన్లోని జామ్ ప్రాంతంలో నిఘా పెట్టిన అమెరికాకు చెందిన అత్యంత ఖరీదైన అధునాతన MQ-9 రీపర్ దక్షిణ ఇరాన్లోని జామ్ ప్రాంతంలో నిఘా పెట్టిన అమెరికాకు చెందిన అత్యంత ఖరీదైన అధునాతన MQ-9 రీపర్ డ్రోన్ను కూడా ఇరాన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కూల్చివేసింది. బ్యాక్ టు బ్యాక్ హెలికాప్టర్, డ్రోన్లను కోల్పోవడం అమెరికా రక్షణ శాఖను తీవ్ర ఆత్మరక్షణలో పడేసింది. ప్రస్తుతానికి అమెరికా రక్షణ శాఖ పెంటగాన్ తమ సైన్యానికి పెద్దగా ప్రాణనష్టం జరగలేదని, చాలా వరకు ఇరాన్ క్షిపణులను గాల్లోనే అడ్డుకున్నామని చెప్తున్నప్పటికీ క్షేత్రస్థాయి పరిస్థితులు మాత్రం వేరేలా ఉన్నాయి. ఇరాన్ ఏకంగా 3 దేశాల్లోని అమెరికా స్థావరాలపై నేరుగా దాడులకు తెగబడ్డంతో అమెరికా ఇప్పుడు మరింత పెద్ద ఎత్తున సైనిక చర్యకు పాల్పడింది. ఇరాన్ రాజధాని టెహ్రాన్పై అమెరికా క్షిపణులు, డ్రోన్ల వర్షం కురిపిస్తూ కీలక స్థావరాలను ధ్వంసం చేసింది. ఇరు దేశాల పంతాలు గల్ఫ్ రీజియన్ను సర్వనాశనం చేసే దిశగా సాగుతున్నాయి. మొత్తంగా చూస్తే ఏది ఏమైనా ఇరాన్, అమెరికాల మధ్య మొదలైన ఈ ప్రతీకార యుద్ధ జ్వాలలు ఇప్పుడు పక్కనే ఉన్న శాంతియుత గల్ఫ్ దేశాలను కూడా దహించి వేస్తున్నాయి. బహ్రెయిన్, కువైట్, జోర్డాన్ దేశాలపై ఇరాన్ చేసిన ఈ ముమ్మర దాడులు రాబోయే రోజుల్లో సంభవించబోయే మహా వినాశనానికి ట్రైలర్ లాంటివని రక్షణ రంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు. వాషింగ్టన్ తదుపరి తీసుకోబోయే నిర్ణయంపైనే ఇప్పుడు ప్రపంచ భవిష్యత్తు ఆధారపడి ఉంది. పశ్చిమాసియా యుద్ధ భూమిగా మారింది. ఇరాన్, అమెరికా ఘర్షణ ఇప్పుడు తీవ్ర స్థాయికి చేరింది. అమెరికా హెలికాప్టర్ కూల్చివేతకు ప్రతీకారంగా యుఎస్ దళాలు దాడులు చేయగా ఇరాన్ ఏకంగా బహ్రెయిన్, కువైట్, జోర్డాన్ దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలపై క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడింది. ఈ దాడులతో గల్ఫ్ దేశాలు తీవ్ర భయాందోళనల్లో మునిగిపోయాయి. అటు అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు ఆకాశాన్ని తాకుతుండడంతో ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణ భయాలు కమ్ముకుంటున్నాయి. అన్నింటికంటే ముఖ్యంగా కువైట్ దాడిలో ఒక భారతీయుడు మరణించడం గల్ఫ్లోని లక్షలాది మంది వలస కార్మికులను వణికించేస్తోంది. అసలు క్షేత్రస్థాయి సైనిక చర్యలు ఏంటి? దీని వెనుక ఉన్న భౌగోళిక రాజకీయాలు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఎదుర్కోబోయే పర్యవసనాలపై ఇవాల్టి స్వతంత్ర ఫోకస్. పశ్చిమాసియా అగ్నిగుండంగా మారింది. ఇరాన్, అమెరికా మధ్య దశాబ్దాలుగా రగులుతున్న శత్రుత్వం ఇప్పుడు మునుపెన్నడూ లేనంత రక్తపాతానికి దారితీస్తోంది. గల్ఫ్ రీజియన్లో యుద్ధ మేఘాలు పూర్తిగా కమ్ముకున్నాయి. అమెరికా హెలికాప్టర్ను ఇరాన్ కూల్చివేయడం, దానికి ప్రతీకారంగా అమెరికా మెరుపు దాడులు చేయడం, ఆ వెంటనే ఇరాన్ ఏకంగా 3 గల్ఫ్ దేశాలపై ఏకకాలంలో క్షిపణులతో విరుచుకుపడడంతో పరిస్థితి అత్యంత భయానకంగా మారింది. అసలు స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్లో ఏం జరిగింది? ఇరాన్ ప్రతీకార దాడుల వెనుక ఉన్న వ్యూహం ఏంటి? కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై జరిగిన దాడుల అప్డేట్ ఏంటి? ఇదిలా మళ్ళీ అమెరికా సెంట్రల్ కమాండ్ నేరుగా ఇరాన్ రాజధాని టెహ్రాన్పై క్షిపణులు, డ్రోన్ల వర్షం కురిపిస్తూ కీలక స్థావరాలను ధ్వంసం చేస్తోంది. అమెరికా తాజా చర్యతో పశ్చిమాసియా ప్రాంతమంతా ఒక్కసారిగా రణరంగంగా మారింది.
ఈ దాడి ఎటువైపు దారి తీస్తోంది? స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ వేదికగా ఇరాన్ అమెరికాల మధ్య రేగిన ఆధిపత్య పోరు ఇప్పుడు పూర్తిస్థాయి యుద్ధంగా మారింది. అమెరికా హెలికాప్టర్ను ఇరాన్ కూల్చేయడం, దానికి ప్రతీకారంగా ఇరాన్ ఏకంగా బహ్రెయిన్, కువైట్, జోర్డాన్ దేశాల్లోని యుఎస్ స్థావరాలపై క్షిపణి వర్షం కురిపించడంతో గల్ఫ్ రీజియన్ అగ్నిగుండంగా మారింది. దీనికి ప్రతిచర్యగా ఇరాన్పై మరింత తీవ్రంగా విరుచుకుపడతామని ప్రెసిడెంట్ ట్రంప్ హెచ్చరించిన కొద్ది గంటల్లోనే అమెరికా సెంట్రల్ కమాండ్ నేరుగా ఇరాన్ రాజధాని టెహ్రాన్పై డ్రోన్లు, క్షిపణులతో భీకర దాడులు ప్రారంభించింది. ఈ పరస్పర దాడులతో పశ్చిమాసియా ప్రాంతమంతా ఒక్కసారిగా రణరంగంగా మారిపోయింది. ఒమన్ తీరంలో ఇరాన్ చమురు రవాణా చేస్తోందనే నెపంతో భారతీయ సిబ్బంది ఉన్న సెటెబేలో వాణిజ్య ట్యాంకర్పై అమెరికా దాడి చేయగా 3 భారతీయులు గల్లంతయ్యారు. ఈ చర్యను తీవ్రంగా ఖండించిన భారత్ ఢిల్లీలోని యుఎస్ దౌత్యాధికారిని పిలిపించి గట్టి నిరసన తెలిపింది. మరోవైపు స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ జలసంధిపై పెట్రోలింగ్ నిర్వహిస్తున్న అమెరికాకు చెందిన అధునాతన అపాచీ హెలికాప్టర్ను ఇరాన్ క్షిపణితో కూల్చివేయడం ఈ సంక్షోభాన్ని మరింత పెంచింది. ఈ 2 దాడుల పరంపరతో ఇరు దేశాల మధ్య దౌత్య, సైనిక శత్రుత్వం ముదిరి పూర్తిస్థాయి యుద్ధానికి దారితీసింది. అపాచీ హెలికాప్టర్ కూల్చివేతపై అమెరికా తీవ్రంగా స్పందించింది. వాషింగ్టన్ నుంచి అందిన అల్టిమేటంతో రంగంలోకి దిగిన అమెరికా సెంట్రల్ కమాండ్ గల్ఫ్ రీజియన్లోని తన యుద్ధ నౌకల నుంచి మెరుపు దాడులకు ఆదేశించింది. ఇరాన్ తీర ప్రాంతంలోని సిరిక్, కేష్మ్ దీవుల్లో ఉన్న ఇరాన్ వైమానిక రక్షణ వ్యవస్థలు, నిఘా రాడార్ కేంద్రాలు, గ్రౌండ్ కంట్రోల్ స్టేషన్లను అమెరికా క్షిపణులు క్షణాల్లో నామరూపాలు లేకుండా చేశాయి. దీనిని తాము చేసిన సమతుల్య స్వయం రక్షణ దాడిగా అమెరికా అభివర్ణించింది. అమెరికా దాడులతో వెనక్కి తగ్గుతుందని భావించిన వ్యూహకర్తలకు ఇరాన్ గట్టి షాక్ ఇచ్చింది. అమెరికా వైమానిక దాడులు జరిగిన కొన్ని గంటల్లోనే ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ ఒకే రాత్రిలో 3 వేర్వేరు దేశాలపై విరుచుకుపడింది. అమెరికా సైనిక స్థావరాలున్న బహ్రెయిన్, కువైట్, జోర్డాన్ దేశాలను లక్ష్యంగా చేసుకుని వందలాది డ్రోన్లు, బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించి పెను ప్రకంపనలు సృష్టించింది. ఈ ప్రతీకార దాడుల్లో ఇరాన్ మొదటి టార్గెట్ బహ్రెయిన్. బహ్రెయిన్లో ఉన్న అమెరికా నావికా దళానికి చెందిన అత్యంత ప్రతిష్టాత్మక 5th ఫ్లీట్ ప్రధాన కార్యాలయాన్ని లక్ష్యంగా చేసుకుని ఇరాన్ ఆత్మాహుతి డ్రోన్లతో దాడి చేసింది. అమెరికా నౌకా బలగాల గుండెకాయ లాంటి ఈ బేస్పై దాడి జరగడంతో బహ్రెయిన్ వ్యాప్తంగా యుద్ధ సైరన్లు మోగాయి. రక్షణ వ్యవస్థలు అలర్ట్ అయి కొన్ని డ్రోన్లను కూల్చివేసినా తీవ్ర నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. ఇటు కువైట్లోని అమెరికా సైనిక కార్యకలాపాలకు కేంద్రమైన అలీ అల్ సలేం ఎయిర్ బేస్ను కూడా ఇరాన్ డ్రోన్లు ముట్టడించాయి. ఈ దాడి గల్ఫ్లో ఉన్న ప్రవాసులను తీవ్ర ఆందోళనకు గురిచేసింది. ఎయిర్ బేస్పై జరిగిన దాడిలో కూలిపోయిన డ్రోన్ శిథిలాలు పక్కనే ఉన్న నివాస ప్రాంతాలపై పడ్డంతో అక్కడ పనిచేస్తున్న ఒక భారతీయ పౌరుడు ప్రాణాలు కోల్పోయినట్లు వస్తున్న వార్తలు ఇటు భారతదేశాన్ని కూడా కలవరపెడుతున్నాయి. ఇరాన్ సరిహద్దుల నుంచి దాదాపు 1000 కిలోమీటర్ల దూరంలో ఉన్న జోర్డాన్ను సైతం ఇరాన్ వదిలిపెట్టలేదు. జోర్డాన్లోని అజ్రాక్ ఎయిర్ బేస్ను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ తన సుదూర శ్రేణి బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది. ఇక్కడ మోహరించిన అమెరికాకు చెందిన అత్యాధునిక F-35 యుద్ధ విమానాల హ్యాంగర్లను, కమాండ్ సెంటర్లను తాము విజయవంతంగా ధ్వంసం చేశామని ఇరాన్ సైన్యం క్లెయిమ్ చేస్తోంది. ఈ
ఈ క్షిపణి దాడుల పరంపర కొనసాగుతుండగానే గగనతలంలో అమెరికాకు మరో గట్టి దెబ్బ తగిలింది. దక్షిణ ఇరాన్లోని జామ్ ప్రాంతంలో నిఘా పెట్టిన అమెరికాకు చెందిన అత్యంత ఖరీదైన అధునాతన MQ-9 రీపర్ దక్షిణ ఇరాన్లోని జామ్ ప్రాంతంలో నిఘా పెట్టిన అమెరికాకు చెందిన అత్యంత ఖరీదైన అధునాతన MQ-9 రీపర్ డ్రోన్ను కూడా ఇరాన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కూల్చివేసింది. బ్యాక్ టు బ్యాక్ హెలికాప్టర్ డ్రోన్లను కోల్పోవడం అమెరికా రక్షణ శాఖను తీవ్ర ఆత్మరక్షణలో పడేసింది. ప్రస్తుతానికి అమెరికా రక్షణ శాఖ పెంటగాన్ తమ సైన్యానికి పెద్దగా ప్రాణనష్టం జరగలేదని, చాలా వరకు ఇరాన్ క్షిపణులను గాల్లోనే అడ్డుకున్నామని చెప్తున్నప్పటికీ క్షేత్రస్థాయి పరిస్థితులు మాత్రం వేరేలా ఉన్నాయి. ఇరాన్ ఏకంగా 3 దేశాల్లోని అమెరికా స్థావరాలపై నేరుగా దాడులకు తెగబడ్డంతో అమెరికా ఇప్పుడు మరింత పెద్ద ఎత్తున సైనిక చర్యకు పాల్పడింది. ఇరాన్ రాజధాని టెహ్రాన్పై అమెరికా క్షిపణులు డ్రోన్ల వర్షం కురిపిస్తూ కీలక స్థావరాలను ధ్వంసం చేసింది. ఇరు దేశాల పంతాలు గల్ఫ్ రీజియన్ను సర్వనాశనం చేసే దిశగా సాగుతున్నాయి. మొత్తంగా చూస్తే ఏది ఏమైనా ఇరాన్ అమెరికాల మధ్య మొదలైన ఈ ప్రతీకార యుద్ధ జ్వాలలు ఇప్పుడు పక్కనే ఉన్న శాంతియుత గల్ఫ్ దేశాలను కూడా దహించివేస్తున్నాయి. బహ్రెయిన్, కువైట్, జోర్డాన్ దేశాలపై ఇరాన్ చేసిన ఈ ముమ్మర దాడులు రాబోయే రోజుల్లో సంభవించబోయే మహా వినాశనానికి ట్రైలర్ లాంటివని రక్షణ రంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు. వాషింగ్టన్ తదుపరి తీసుకోబోయే నిర్ణయంపైనే ఇప్పుడు ప్రపంచ భవిష్యత్తు ఆధారపడి ఉంది.